మంచి సువాసన బాగా రుచిగా ఉండే గుజ్జుతో మసాలాలు బాగా పట్టి ఫ్లేవర్ఫుల్ గా ఉండే చికెన్ పీస్. అదే ఈరోజు మన రెసిపీ చికెన్ కుర్మా. ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా డ్రై పాన్ లో జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగే విధంగా వేయించుకోవాలి. తరువాత తెల్ల నువ్వులు కూడా వేగిన తర్వాత గసగసాలు, నువ్వులు గసగసాలని మీడియం హీట్ మీద వేయించుకోవాలి. ఈ మూడింటిని వేయించుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడిగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చికెన్ కుర్మా గ్రేవీ చిక్కగా ఇంకా టేస్ట్గా రావడానికి ఈ తయారు చేసుకున్న మసాలా ఉపయోగపడుతుంది. తర్వాత పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని అందులో గరం మసాలా దినుసులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇంకా లవంగాలు, ఇంకా యాలకులు వేసుకుంటే గ్రేవీ మంచి సువాసనతో వస్తుంది. తర్వాత జీలకర్ర, ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో ముక్కలు, టొమాటో కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా ఉడికించుకోవాలి. టొమాటోలు, ఉల్లిపాయలు ఇంకా బాగా మ్యాష్ అవ్వాలి. అయ్యే విధంగా ఉడికించుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ దీన్ని ఈ మసాలాని వేపుకోవాలి. ఈ మసాలాకి ధనియాల పొడి, నీరు పోసుకుంటూ మీడియం హీట్ మీద ఈ మసాలా మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ మసాలా బాగా గుజ్జుగా వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. దీనికి కావలసిన కారం, ఇంకా కొద్దిగా ఉప్పు, మసాలాకు సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకుంటూ టమాటాలు ఎంత బాగా మ్యాష్ అయ్యే విధంగా దీన్ని ఉడికించుకుంటే గ్రేవీ అంత టేస్ట్ గా వస్తుంది. ఈ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, నువ్వులు, గసగసాల పొడిని ఇందులో వేసుకొని దీన్ని మీడియం హీట్ మీద తయారు చేసుకోవాలి. తర్వాత బాగా కిలకొట్టిన పెరుగు, పావు కప్పు కానీ అరకప్పు కానీ వేసుకొని తర్వాత దీనికి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కుర్మా గ్రేవీ రెడీ అయింది. దీంట్లో చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చికెన్కి కావాల్సిన ఉప్పు వేసుకొని ఇంకా చికెన్ కుర్మాకు కావాల్సినంత నీరు కూడా యాడ్ చేసుకోవాలి.
మరో 20 నిమిషాల నుంచి 25 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడికించుకొని కుర్మా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా చికెన్ పీసు బాగా ఉడికాక దాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.